ద నెక్స్ట్ టు లివ్ ఇన్ ద ప్రజెంట్. నిన్నది అలా జరిగింది, మొన్న ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, యూ కెనాట్ చేంజ్ ఏ బిట్ ఆఫ్ ఎస్టర్డే. అయిపోయింది. నేను అలా చేసి ఉండాల్సింది, ఇలా ఏమీ లేదు, అయిపోయింది. ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ మిస్టరీ. ఇప్పుడు చాలామందికి టెన్షన్ ఉంటుంది, అయ్యో ఇలా అన్నారు, అబ్బాయి ఇలా ఉన్నాడేమో, మా ఫ్రెండ్ కూడా అలాగే అంటాడేమో. అంటాడు, ఏమి డౌట్ అక్కర్లేదండి. పాపం ఇండియాలో అమాయకురాళ్ళండి ఆడపిల్లలు. వాడు అలాంటి వాడు కాదు, వాడు అలాగే డ్రామా చేస్తాడు. ఎంతమంది అండి పేపర్లో వచ్చిన 3 కేసులు మీకు తెలుసు. ఓ ఎమ్మెల్యే గారు అమ్మాయి, ఓ పెద్ద ఆయన అమ్మాయి, మరి ఒక పెద్ద యాక్ట్రెస్ కూతురు. వీళ్ళందరూ కూడా అమ్మా నాన్నల్ని ఎదిరించి వెళ్ళారు, ఇప్పుడు ఇంటికి వచ్చారు. మళ్ళా సే థ్యాంక్స్ ఆఫెన్. అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం ఇట్లా అంటూ ఉండండి. సర్వెంట్ మెడిటేషన్ కూడా థ్యాంక్స్. మీరు వెళ్ళేసరి బాత్రూమ్ క్లీన్గా ఉంది, ముందున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అలవాటు చేసుకోవడం తప్పేం లేదు. హోటల్కి వెళ్ళారు, బిల్లు ఇచ్చాం కదా, అయినా థ్యాంక్స్ చెప్పండి. ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏ పని చేస్తున్నారో దాని గురించి పెట్టండి. ఆ బిజినెస్ బాగుందట, ఈ బిజినెస్ బాగుందట, ఎటు కాకుండా అవుతారండి. ఇలాంటి వాళ్ళని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు, దే ఆర్ లైక్ డాంకీస్ ఇన్ బిట్వీన్ 2 హెస్టేక్స్ అంటాడండి. 2 గడ్డిమెట్ల మధ్య ఉన్న గాడిద. ఇది తినాలా, అది తినాలా, ఇది బాగుంది, ఇది ఇంకా బాగుంది, ఇది వాసన వస్తుంది, ఇంకా ఆకలితో చచ్చిపోయిందటండి. ఇండెసిసివ్నెస్ వల్ల. ఒకటే వ్యాపారంలో ముందుకెళ్ళండి, ఒకే చదువులో వెళ్ళండి, ఒకేసారి 3 డిగ్రీలు చేస్తా ఉంటే ఏం చదివారు? ఈ మధ్య ఒక అతను టెలివిజన్ దానికి అప్లై చేశాడండి ప్రొడ్యూసర్గా. అతనికి హైలీ క్వాలిఫైడ్ గోల్డ్ మెడలిస్ట్, 17 పీజీలు చేశాడండి. నాకెందుకు రాదు అని కోర్టుకు వెళ్తే అతను చెప్పారు, నువ్వు ఎందులో ప్రావీణ్యుడో చెప్పు, నువ్వు ఎందులో ప్రావీణ్యుడో చెప్పు, ఇన్ని ఎందుకు చదివావు నువ్వు? నీకు ఫిజిక్స్ నాలెడ్జ్ ఉందా, ఎకనామిక్స్ ఉందా? పోనీ 2 సబ్జెక్టులు అంటే డాక్టర్ దువ్వూరు సుబ్బారావు గారు లాగా ఆయన చదివింది ఎకనామిక్స్, తర్వాత చదివింది ఫిజిక్స్, తర్వాత ఎకనామిక్స్. నువ్వు 17 డిగ్రీలు చేసావు, నువ్వు డిస్క్వాలిఫై చేశారండి. ఇలాంటి వాళ్ళని డిస్కరేజ్ చేయాలి, పైకి రానియకూడదు అన్నారు. నెక్స్ట్, ఎక్స్టెండ్ అన్కండిషనల్ లవ్. షరతులు లేని ప్రేమ. అమ్మా నాన్నలండి, పిల్లలు ఎంత తప్పు చేసినా వాళ్ళు ప్రేమిస్తారండి. వాళ్ళు అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. అండ్ చివరిగా నెవర్ గివ్ అప్. ఏ పని చేసినా కూడా మధ్యలో మానేకండి. ఎందుకంటే మీరు మొదలుపెట్టినప్పుడే ప్రాక్టీస్ చేశారు, అది దాని గురించి సాధన చేశారు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వ్యసనాలు ఎక్కువసేపు సెల్ ఫోన్లు ఉన్నా, పాన్లు నవిలినా, మీరు మీ ముందు జనరేషన్ వాడు ఆ కైని నవిలి ఎంతమంది డాక్టర్లను పోషించారో వాళ్ళు. మా ఊర్లో ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారంటే ఆ ఊరు గొప్పతనం కాదండి, ఆ ఊర్లో పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, వ్యసనాలు ఎక్కువ ఉన్నాయి, జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఉన్నారు. మన ఊర్లో డాక్టర్ లేదు, ముఖ్యంగా 5-6 ఉండాలంతే. కల్టివేట్ కంపాషన్. దయగల హృదయమే దైవ మందిరం. చూస్ ఫ్రెండ్స్ వైస్లీ. క్రిటిసైజ్ చేసేవాళ్ళు మన రూమ్మేటేనండి, వాడు నెగిటివ్స్ అన్న అంటాడండి, అది అర్థమై ఉంటుంది కొందరికి, రైట్? సో దట్స్ ద థింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ కన్సిడర్ దిస్. నా నంబరు 8985. నేను మళ్ళీ ఆయన పిలిపించి చెప్పిస్తాడు నంబర్, అందుకని అందరి నంబర్లు, ఈమెయిల్స్ 8985 999 రైట్? సో మీరు మెసేజెస్ పంపాలనుకుంటున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే ఇది కూడా మెసేజెస్కేనండి, ఫోన్లు ఎత్తారు. అది drbvpram@gmail.com. Dr. DRBVPRAM, all small letters, at gmail.com. So thank you very much. Sorry. గంపా గారు, నువ్వు మెజిషియన్ అన్నాక మ్యాజిక్ చేయకుండా వెళ్తే ఎట్లాగా? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నానండి. నా కాలు విరిగింది.
ఏడుస్తుంటే నా పెద్ద ఐరన్ రాడ్ ఉంది ఇప్పటికీ. మా ఫాదర్ అన్నారు, అరే కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే ఏడుస్తారా ఎవరైనా? సంతోషించు, సే థ్యాంక్స్ టు గాడ్, ఎందుకంటే కంట్లో గుచ్చుకోలేదు కదా అని. నాకు ఇది చాలా చిన్నది అయిపోయిందండి. నేను సైకాలజీ రంగంలోకి రావడానికి కారణం అదే. సో నేను 10th క్లాస్ నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా. మా అమ్మ డాక్టర్ అంది, అందరూ తల ఒకటే అన్నారు. ఆ రోజుల్లో మాకు గోల్స్ ఉండేవి కాదు, పెద్దవాళ్ళు ఏం చెప్తే అది, ఆ ఊరిలో ఏ కాలేజ్ ఉంటే అదే, రైట్. సరే 10thలో బాగా చదివితే మంచి మార్కులు వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది అన్నారు. అన్ని సబ్జెక్ట్స్లో బాగా నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, మెడిసిన్లో, అగ్రికల్చర్ బిఎస్సి అన్నీ వచ్చాయి. బట్ సైకాలజీ చదవాలని బిఏ సైకాలజీ అన్నా. అప్పుడు ఆ రోజుల్లో సైకాలజీ అంటే మెంటల్గా అసలు అందరు చదివేవారు కాదు. నేను చెప్పానమ్మా నేను చదువుతా సైకాలజీ, ఎంఏ సైకాలజీ. ఆ రోజుల్లో ఎంఏ సైకాలజీ ఉస్మానియాలో ఏదో హాస్టల్ సీట్ కోసం చదివేవారండి, ఎక్కువ ఇష్టపడేవారు కాదు ఫిలాసఫీ సైకాలజీ. ఎంఏ సైకాలజీ చేశాను, చివరికి పిహెచ్డి కూడా సైకాలజీలో చేశాను. సో మై డియర్ యంగ్ ఫ్రెండ్, గోల్ సెట్టింగ్ అంటే ఎట్లా ఉండాలంటే ఇక వేరే ఏమీ ఉండకూడదండి, ఒకటే పెట్టుకోండి. చాలామంది సిన్సియర్గా అనవసరమైన గోల్స్ పెట్టుకుంటున్నారు, అవన్నీ పక్కకు పెట్టండి. 3 గోల్స్ పెట్టుకోవద్దన్నాను. ఏమేంటి? రాజకీయ నాయకుడిని అయిపోతాను, సినిమా యాక్టర్ని అయిపోతాను, నాకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఈ 3 జరగవండి 25 ఏళ్ళ లోపు అనుకుంటే. ఆ తర్వాత 3 తప్పుడు పనులు చేయకండి. నెవర్ బికమ్ ఏ కాలేజీ డ్రాప్ అవుట్. మీ ఇంట్లో తరతరాల పాటు కాలేజీ డ్రాప్ అవుట్స్ ఉంటారండి. ఇది లెర్న్డ్ బిహేవియర్. ఇందాక అబ్బాయి చెప్పాడు చూడండి, అదేంటంటే యాక్చువల్గా మానసాయన్ అనే ఒక సైకాలజీ సంస్థ 96% ఆఫ్ ద బాయ్స్ దే డోంట్ మ్యారీ ద గర్ల్ హూమ్ దే లవ్ అనేది ఇండియాలో ఉన్న స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ టెస్ట్ చేసిన ఒక అధ్యయన సంస్థ చెప్పినది. వాళ్ళు పెళ్లి చేసుకోరు. కర్మ ఏంటంటే కొంతమంది ఆడపిల్లలు వాడినే చేసుకుంటానని వాడు కూడా మభ్య పెడతాడండి. నేను నిన్ను చేసుకుందాం అనుకున్నా, మా అమ్మ చచ్చిపోతానంది, ఈ అమ్మాయిని చేసుకుంటున్నాను, ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తానులే, తర్వాత నువ్వు ఉంది కానీ ఉండడానికి ఇష్టపడుతుందండి. ఆ సెన్స్, ఆ కమిట్మెంట్ వాళ్ళల్లో ఉంది. వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించలేరు అని పిల్లలు గుర్తుపెట్టుకోండి. 3 తప్పుడు పనులు చేయకండి. నెంబర్ 1, నెవర్ బికమ్ ఏ కాలేజీ డ్రాప్ అవుట్. మన ఇంట్లో ఎవరైనా కాలేజీ డ్రాప్ అవుట్స్ ఉంటే తర్వాత ముందు మన అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు, ఇవాళ వాళ్ళు మీ చెల్లి ఇంతే ఉంటుంది, రేపు ఆమె పెద్ద అయ్యాక ఆమె కొడుకుకి మీ పోలిక వస్తుంది. మామయ్య చేశారు కదా, అందుకే మేనమామల పోలిక అంటారు, మేనత్తల పోలికలు. నెవర్ బికమ్ కాలేజ్ డ్రాప్ అవుట్. నెంబర్ 2, నెవర్ ట్రై టు కమిట్ సూసైడ్ ఆర్ రైట్ సూసైడ్ లెటర్స్. ఆ ఆలోచన రెండో వాళ్ళకు వస్తుందండి. సూసైడ్ కూడా మనకు తెలియకుండా అంటువ్యాధి లాంటిదండి. మీరు చచ్చిపోయిన వాళ్ళని చూడండి, చిన్నపిల్లల్ని చూస్తే 10th ఫెయిల్ అయిన వాళ్ళ ఇంట్లో ఎవరో ఉండుంటారండి. 3వది, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే మనకు కావాల్సింది అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చేది అమ్మా నాన్నలేనండి. సో ఒప్పించండి, మ్యారేజ్ వద్దనట్లేదు, ఒప్పించి వాళ్ళు మీ స్థాయి ఉన్నాక మీరు చేయండి. కానీ ఇండియాలో మగవాళ్ళలో ఈగో ప్రాబ్లం ఎక్కువ ఉంది. తనకన్నా పొడుగ్గా ఉన్న అమ్మాయిని చేసుకోడు, తనకన్నా వయసులో పెద్దదాన్ని చేసుకోడు, తనకన్నా ఎక్కువ చదివిన అమ్మాయిని చేసుకోడు, డబ్బు తేవాలి, పేరు మార్చుకోవాలి. ఒకవేళ ఇవన్నీ అతను ఒప్పుకున్న వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. రే బుద్ధి కన్నా ఇంత ఎత్తుంది. సో హ్యావ్ నైస్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. ఆల్ ద బెస్ట్.